నువ్వెప్పటికీ ఎదగవు, ఇలాగే ఉంటావా వీడియోస్ చేసుకుంటూ అని ఎగతాళి చేస్తున్నారు. మీరేమంటారు దీని గురించి? ఇది యాక్చువల్‌గా ఒకళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో అడిగారండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లోనే కాదు, ఇక్కడ చాలామందికి ఉంది డౌట్. మామూలుగా కూడా వ్యూస్ రానప్పుడు ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ అన్నమాట ఇది. అసలు ఫస్ట్ థింగ్ వచ్చేసి, ఇక్కడ ఛానల్ రన్ చేయడం అనేది మీ ఇష్టం, ఎవరిష్టమో కాదు. ఇక్కడ మీ ఇష్టం, మీరు రన్ చేస్తారా లేదా అనేది ఫస్ట్ థింగ్. మీరు ఎంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఛానల్ క్రియేట్ చేయడానికి లేదా వీడియోస్ పోస్ట్ చేయడానికి అనేది ఇంపార్టెంట్. అంతేగాని వేరే వాళ్ళు ఏమంటున్నారు అనేది ఫస్ట్ థింగ్ అసలు మీరు పట్టించుకోవాల్సిన పనే లేదు. మీరు ఏ పని చేసినా సరే, నాట్ ఓన్లీ యూట్యూబ్ ఛానలే కాదు, మీరు ఏ పని చేసినా సరే అందులో తప్పు వెతికే వాళ్ళు కంపల్సరీ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళని పట్టించుకోవడం కూడా అనవసరం కదా. ముందు వాళ్ళకి లైఫ్లో ఏమీ ఉండదు, అండ్ ఎదిగే వాళ్ళని కూడా ఎదగనివ్వరు అనమాట. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు మనం వాళ్ళని పట్టించుకోవాల్సిన పనే లేదు అసలు. మీరు ఎంత కరెక్ట్గా ఉన్నా సరే వేస్ట్ కామెంట్స్ చేసే వాళ్ళు ఉంటారు. కామెంట్స్ అవనివ్వండి, లేదంటే ఇలా నెగిటివ్ కామెంట్స్ చేసి మనని మెంటల్గా దిగజార్చే వాళ్ళు ఉంటారు. అది మోస్ట్లీ తెలిసిన వాళ్ళే అయ్యి ఉంటారు ఎక్కువగా. అండ్ ఇట్లా మామూలుగా బయట కూడా అంటున్నారు అంటే వాళ్ళకి ఏదో భయం పట్టుకుందనమాట. మీరు ఎక్కడ ఎదిగిపోతారో అనే భయం పట్టుకునే వాళ్ళు అలా చెప్తారనమాట. సో అంటే వ్యూస్ రాకపోతే చేయకూడదు, వ్యూస్ వస్తేనే చేయాలని ఏమీ లేదు కదా. వ్యూస్ రాకపోయినా ఎంతో మంచి కంటెంట్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అది టైం రావాలంతే. ఆ ఛానల్ సక్సెస్ అవ్వాలంటే టైం రావాలంతే. ఆ టైం కోసం చూడడం తప్ప మనమైతే ఏం చేయలేం కదా. సో మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఎవరు ఎన్ని అనుకున్నా మనకు అనవసరం. రేపు గ్రో అయిన తర్వాత, ఛానల్ గ్రో అయిన తర్వాత మా అమ్మాయే, మాకు తెలిసిన అమ్మాయే అలా చెప్పుకుంటూ ఉంటారనమాట అప్పుడు. అండ్ మనది కాకపోతే ఏదైనా కామెంట్ చేయొచ్చు అనే ఇదిలో ఉంటారు ఎక్కువ మంది. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు మనకి ముఖేష్ అంబానీ వాళ్ళ కొడుకు పెళ్లి జరుగుతూ ఉంది కదా. ఆ టైంలో చాలా రీల్స్ వచ్చినాయి. ఆ రీల్స్లో వన్ ఆఫ్ ద రీల్ అనమాట, ఈ ముఖేష్ అంబానీ వైఫ్ అతని గురించి చెప్తుంది. లైఫ్లో ఏదో ఆవిడ స్పీచ్ ఆవిడ చెప్తుంటే మన వాళ్ళ కింద కామెంట్స్ అనమాట, ఆహా నీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి వాడు నచ్చాడులే. అసలు పిచ్చి కామెంట్లు అనమాట. ఇంకా అంటే మనది కాకపోతే ఏదైనా మాట్లాడవచ్చు అనే విధంగా ఉంటాయి కామెంట్స్ కూడా. అది ఫేస్బుక్లో అయితే మరీ దారుణం, దరిద్రం అసలు. ఇంకా ఈవెన్ ఇక్కడైనా అంతే, ఇన్స్టాగ్రామ్ అయినా అంతే, యూట్యూబ్ అయినా అంతే, ఎక్కడైనా అంతే. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? మీకేం నష్టమేం కలిగించలేదు కదా. వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ వాళ్ళది. మీకేమైంది అసలు మధ్యలో? ఇప్పుడు మీ మదర్నో మీ ఫాదర్నో అయితే ఇలాగే మాట్లాడతారు కామెంట్స్లో అయినా సరే. అది ఏంటంటే ఆ రాసే వాళ్ళకి బుద్ధి ఉండాలన్నమాట. అది ఇప్పుడు వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అంటే డబ్బులు ఉన్న వాళ్ళని కాదు, ఏజ్లో ఎంత పెద్దవాళ్ళు. వీడికి ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ సున్నా కూడా ఉండదు, సున్నా ఉంటుంది. వాళ్ళనే మాట్లాడడం అన్నమాట కామెంట్స్లో. సో ఎందుకు అసలు అట్లాగా? అండ్ ఇంకోటి, ఒక విషయం చెప్పాలంటే, నాకు అసలు జియో సిమ్ నేను ఎప్పుడు తీసుకోలేదు, ఎప్పుడు యూజ్ చేయలేదు. కానీ చెప్తున్నాను ఈ మాట, జియో వల్లే బోల్డ్ అంత పెరిగింది టెక్నాలజీ పెరగడం అంటే ఇంటర్నెట్ చాలామందికి యాక్సెస్ వచ్చింది. ఇంటర్నెట్ యాక్సెస్ ఇదివరకు అందరికీ ఏమి ఉండేది కాదు కదా. అన్నీ కాస్ట్ ఎక్కువే. మనకి ఎప్పుడైతే జియో వచ్చిన తర్వాత చాలామంది ఇట్లా ఛానల్స్ క్రియేట్ చేయడం అవనివ్వండి, లేదంటే ఏదైనా జియో వచ్చిన తర్వాత పెరిగింది. ఇప్పుడు పెంచారు కాస్ట్. వాళ్ళు చేసేది బిజినెస్ అన్న తర్వాత మరి వాళ్ళకి బిజినెస్ తగ్గట్టే కదా పెంచుకుంటూ పోతారు. ఇక్కడ కాస్టులు పెంచి వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. ఇవన్నీ మనకేంటంటే మనది కాకపోతే ఏదైనా మాట్లాడతారనమాట జనాలు. అనవసరం, అవన్నీ అనవసరం. ఇప్పుడు వాళ్ళు ఆ ముఖేష్ అంబానీ కామెంట్స్ అన్నీ చూసి వీళ్ళు ఇట్లా అంటున్నారని మానేసేం కూర్చోడు కదా. అతని పని అతను చేసుకుంటూ వెళ్తాడు. అతను ఎంత కష్టపడతాడు ఇప్పుడు ఆ రేంజ్కి రావడానికి? అతను ఎంత కష్టపడి ఉంటాడు? అది ఉండాలి కదా. ఊరికే కూర్చుని కామెంట్ రాసినంత ఈజీగా ఉండదు. సో అది మీరు అసలు పట్టించుకోవాల్సిన పనే లేదు. నేను ఇదంతా చెప్పడానికి రీజన్ అదే. మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది. వాళ్ళు ఎవరో అన్నారని మనం మూసుకుని కూర్చోకూడదు. అది ఇప్పుడు మీకు ఎవరన్నా వచ్చి ఎన్నాళ్ళు చేస్తావు ఇట్లాగా ఊరికే టైం వేస్ట్ చేసుకుంటున్నావు అనేసి అన్నారనుకోండి, మీరు ఒకటే మాట్లాడండి, నేను టైం వేస్ట్ ఏం చేయట్లేదు, నేను కొత్త విషయాలు చాలా నేర్చుకుంటున్నాను. యూట్యూబ్లో నాకు వ్యూస్ రాకపోయినా నాకు ఎడిటింగ్ వచ్చు, థంబ్నెయిల్ చేయడం వచ్చు, ఇంకా బోల్డ్ అని నేర్చుకుంటున్నాను నేను అనేసి చెప్పండి. ఏముంది అందులో? నేర్చుకోవడంలో తప్పేం లేదు కదా. మీకు అవి తర్వాత ఉపయోగపడవచ్చేమో, ఎవరికి తెలుసు. యూట్యూబ్ అంటే అందరికీ ఒకే రకంగా ఉండదండి. అందరికీ ఒకటే రోజు వ్యూస్ వచ్చేవి. కొంతమందికి ఒక రోజులో సక్సెస్ అయిపోవచ్చు, కొంతమంది కొన్ని రోజుల్లో సక్సెస్ అయిపోవచ్చు, కొంతమంది సంవత్సరాలు పట్టచ్చు. సో ఏదైనా అవ్వచ్చు. అది వచ్చే వరకు మనమైతే ఏం చేయలేం కదా. సో దాని సంగతి పక్కన పెట్టి మాటలు అనే వాళ్ళ సంగతి మీరు అసలు పట్టించుకోవాల్సిన పని లేదు అసలు. వ్యూస్ వచ్చినప్పుడు వాళ్ళే మీ దగ్గరికి వస్తారు, మీరు వద్దన్నా సరే.
ఎప్పుడైనా సరే మనల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళని మనం దూరంగా ఉంచాలి. ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, డిస్కరేజ్ చేసేవాళ్ళు మాత్రం చుట్టుపక్కల ఉండకూడదు అసలు. ఈవెన్ నన్ను కూడా అంటూ ఉంటారు కామెంట్స్లో. ఇప్పుడు వాళ్ళకి కావాల్సినట్టు నేను చెప్పాను అనుకోండి, అది కరెక్ట్ అన్నమాట. వాళ్ళు చేసే మిస్టేక్ని ఇలా చేయొద్దు అని చెప్పామనుకోండి, అప్పుడు తప్పు. నేను చెప్పేదంతా తప్పే అవుతుంది. వాళ్ళంతటా వాళ్ళకి ప్రాబ్లం వచ్చిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది అనమాట, ఓకే ఇది కరెక్టే అనేసి. అది రావడానికి టైం పడుతుంది గ్యారంటీగా. అలా మనం కరెక్ట్గా ఉంటే ఎవ్వరికి భయపడాల్సిన పనే లేదు. మనం కరెక్ట్గా ఉండి కరెక్ట్ వీడియోస్ చేస్తుంటే ఎవ్వరికి భయపడాల్సిన పనే లేదు అసలు. అండ్ అలా నెగిటివ్గా రాసేవాళ్ళు ఆ మెంటాలిటీ ఏంటంటే, వాళ్ళకి ఒకవేళ కావాలని రాస్తున్నా, లేదంటే ఇప్పుడు అందరికీ మనం నచ్చాలని ఏమీ లేదు. మనం అందరికీ నచ్చాలని ఏం లేదు. ఇప్పుడు ఒక 2 గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారనుకోండి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి మనం నచ్చుతాం, ఇంకొకరికి నచ్చం. మనం చెప్పేదంతా తప్పుగానే ఉంటుంది. ఆ మెంటాలిటీ ఉన్నవాళ్ళు మన ఛానల్ అసలు చూడకూడదు. ఇంకా మనం చూడనివ్వకూడదు కూడా. చూసినా మనకు ఆ కామెంట్స్ కనిపించకూడదు. వాళ్ళ ఇదేంటనేది ఆ కామెంట్స్లో తెలుస్తుంది. బట్ మనం హైడ్ చేస్తే అదేం తెలియదు కదా, వాళ్ళు రాసుకుంటూ వెళ్తారు అంతే. కామెంట్స్ ఏం చేయలేరు కదా అంతకంటే. ఇంకా వాళ్ళు లైఫ్లో ఎదగను కూడా ఎదగలేరు. ఎందుకంటే వేరే వాళ్ళ మీద పడి ఏడ్చే వాళ్ళు ఆ ఇదిలోనే ఉంటారు. ఇంకా వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు ఇంకా ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు, వాళ్ళ కెరీర్ మీద వాళ్ళు ఎక్కడ కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు, ఎంతసేపు వేరే వాళ్ళని ఇది చేయడమే అయిపోతుంది కదా వాళ్ళ టైం అంతా. సో మీరు ఇక్కడ ఎదుగుతారు, అది చూసుకోండి. అలా పాజిటివ్గా ఉంటేనే మనం ఛానల్స్ రన్ చేయగలం. అండ్ మీరు కరెక్ట్ అనేసి మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన పని కూడా లేదు అసలు. అన్నీ అవే జరుగుతాయి. మీరు ఏమి టెన్షన్ పడాల్సిన పనే ఉండదు అసలు. మీకు తెలిసిన వాళ్ళే, మీ ఇంట్లో వాళ్ళే అంటున్నారు అనుకోండి, మీ రిలేటివ్సే అంటున్నారు ఇట్లాగా అనుకోండి, పట్టించుకోవద్దు. ఏమన్నా అంటే నవ్వి ఊరుకోండి అంతే. అంతకంటే మనం ఎక్స్ట్రా మాట్లాడకూడదు. ఎందుకంటే ఇక్కడ రిలేషన్ ఇంపార్టెంట్. యూట్యూబ్ కంటే కూడా రిలేషన్ ఇంపార్టెంట్. ఓకే, మీకు యూట్యూబ్ అంటే ఇష్టం, కంటిన్యూ చేయండి. వాళ్ళు వద్దని చెప్పారు, లేదంటే ఎందుకు ఊరికే సలహా ఇచ్చారు, తీసుకోండి. పాజిటివ్ అయితే పాజిటివ్ సలహా ఇస్తే తీసుకోండి. నెగిటివ్గా అనిపించింది, మీకు అది నచ్చలేదు అనుకోండి, లైట్ తీసుకుని మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి అంతే. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా సరే, ఎందుకు ఇట్లా టైం వేస్ట్ చేస్తున్నాము అంటే, టైం వేస్ట్ చేయట్లేదు, నేను ఏదో ఒకటి నేర్చుకుంటున్నాను అని చెప్పండి అంతే. వ్యూస్ వస్తేనే సక్సెస్ కాదు. వ్యూస్ రాకుండా కూడా మంచి కంటెంట్ ఇచ్చే ఛానల్స్ చాలా ఉన్నాయి. మంచి కంటెంట్ చూడరు జనాలకి ఏ పిచ్చ కంటెంటే కావాలి. కానీ అవి మార్చి మనం మంచి కంటెంట్ తీసుకెళ్ళగలగాలి ఆడియన్స్లోకి. అప్పుడు మనం సక్సెస్ అయినట్టు. అది. సో మీరు ఏమీ పట్టించుకోవాల్సిన పని లేదు, మీ పని మీరు చేయండి. అది మెయిన్. ఇంట్లో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూనే ఛానల్ రన్ చేయండి, ఏ గొడవ ఉండదు. అది.